రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన అనంతపురం నగరపాలక సంస్థలో ఫెవికాల్ వీరులను మాత్రం ఎవరూ కదిలించలేకపోతున్నారు. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు అదే కార్యాలయంలో కుర్చీలు మారుతున్నారే తప్ప మరో చోటికి బదిలీ కాకపోవడం విశేషం. ప్రభుత్వం మారితే పాలన మారుతుంది, కానీ ప్రభుత్వం మారినంత మాత్రాన తాము మారాల్సిన అవసరం లేదన్నట్లు కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు. అనంతపురం నగరపాలకలో అధికారుల తీరే అందుకు తార్కాణం. వసూళ్లకు ఆశ్రిత పక్షానికి పేరుపడి గతంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ఇప్పటికీ అదే పంతా కొనసాగిస్తున్నట్లు నగరపాలక సంస్థలో జరుగుతున్న అనేక పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇక్కడ కొంతమంది అధికారులది ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. వచ్చిన అనతి కాలంలోనే కోట్ల రూపాయలకు పడగలెత్తారు ఈ ఫెవికాల్ వీరులు. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ప్రభుత్వాలు ఉన్నతాధికారులు మారినా అనంతపురం నగర పాలక సంస్థలో అధికారుల పనితీరు అనువంతైన మార్పు కనిపించడం లేదు. ఎవరొస్తే మాకేంటి, మాదందా మాదే అన్నట్లుగా ఫెవికాల్ వీరులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతపురం కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ తీరు రాష్ట్రంలో ఎక్కడా లేదనే చెప్పాలి. ఓ ఉద్యోగినికి టీపీబీఓగా బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆమె భవన నిర్మాణ అనుమతులకు డిజిటల్ సంతకాలు సైతం చేసింది. ఆమె కపట్లో ఓ కమిషనర్, అంతకంటే పై అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. అనంతపురం నగరపాలక కార్యాలయంలో రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలతో పాటు చెప్పుకుంటూ పోతే పలు విభాగాల్లో సంవత్సరాల తరబడి అధికారులు తిష్టా వేశారు. వారిని కదిలించడానికి కౌన్సిల్ సభ్యులతో పాటు రాజకీయ నేతలు పావులు కదుపుతున్నప్పటికీ వారి ప్రయత్నాలను అవినీతి అధికారులు ఎప్పటికప్పుడు గండి కొడుతూనే ఉన్నారు. కార్పొరేటర్లు, రాజకీయ నేతల ప్రయత్నాలకు మున్సిపల్ డైరెక్టరేట్ కార్యాలయంలో అడ్డుకట్ట పడుతోంది. అనంతపురం నగర కార్పొరేషన్ అవినీతి అక్రమాలపై పలుమార్లు ఏసీబీ దాడులు జరిగినా రాజకీయ నేతల అండతో కొందరు అధికారులు తమ పనితీరు మార్చుకోలేకపోవడం విశేషం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఫెవికాల్ వీరులను బదిలీ చేసి అనంత నగర పాలక కార్పొరేషన్ శుద్ధి చేస్తుందని స్థానికులు కోరుతున్నారు. వడ్డించేవాడు మనవాడైతే బంధువులు ఎక్కడ కూర్చుంటే ఏముందన్న సామెత అక్షరాల అనంతపురం నగరపాలక సంస్థలోని అధికారులకు వర్తిస్తుంది. ఇక్కడే గత 5 సంవత్సరాల పైబడి ఎంతోమంది అధికారులు ఫెవికాల్ వీరులు ఇక్కడ ఉన్నప్పటికీ వారిని మాత్రం ఎవరూ కదిలించలేకపోతున్నారు. ప్రభుత్వాలు మారినా వారు మాత్రం ఆయా స్థానాల్లోనే మున్సిపల్ నగరపాలక సంస్థలోనే విభాగాల్లో మారుతున్నారు తప్ప ఇక్కడే తిష్ట వేస్తున్నారు. వీరి వల్ల అనంతపురం నగరపాలక సంస్థలో అవినీతి పెట్టరేగిపోతుందనేసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఈ ఫెవికాల్ వీరులను ఖచ్చితంగా బదిలీ చేయాలని అనంతపురం నగర ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ మధుతో నాగేంద్ర రెడ్డి, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.